సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన వరంగల్ కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ మాస్టర్ ప్లాన్ 2041 కాళోజీ కళాక్షేత్రం పూర్తి అయిన సందర్భంగా సక్సెస్ మీట్ను నిర్వహించారు చైర్మన్ ఈనగాల వెంకట్రామిరెడ్డి, వైస్ చైర్మన్ అశ్విని తానాజీ వాకడే. కాన్ఫరెన్స్ హాల్లో కార్యాలయ సిబ్బందితో వరంగల్ మాస్టర్ ప్లాన్ 2041 పూర్తి అయిన సందర్భంగా కేక్ కట్ చేశారు చైర్మన్, వైస్ చైర్మన్. అనంతరం సిబ్బందిని శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, మనందరి సమిష్టి కృషితోనే మనం పనిచేయడం వల్లనే కళాక్షేత్రం మాస్టర్ ప్లాన్లను పూర్తి చేసుకున్నామని, అలాగే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కార్యాలయ సిబ్బందిని కోరారు. ధన్యవాదాలు. ఎందుకంటే ఈ అచీవ్మెంట్ అనేది చాలా చిన్న అచీవ్మెంట్ కాదు, చాలా పెద్ద మైల్ స్టోన్. ఇది ఇండియా లెవెల్లో పోతుంది. ఎందుకంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అక్రాస్ ద గ్లోబ్. సో ఈ రిపోర్ట్స్ అన్ని ఢిల్లీకి పోతాయి. సో వాళ్ళు కూడా ఇది వరంగల్ టౌన్ అండ్ టౌన్ అందరూ అన్నారు కదా, ఇప్పుడు ఇది సిటీగా మారవలసింది మన బాధ్యత. హైదరాబాద్ సాచురేట్ అయిపోయింది. హైదరాబాద్ కల్చర్ని మనం చేంజ్ చేయలేము, కానీ వరంగల్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. సో అందుకనే ఫోకస్ అంతా వరంగల్ మీద ఉంటుంది అని చెప్పి క్లియర్గా చెప్పింది సార్ నిన్న. ఇంకోటి ఏంటంటే మనకు ఒక హెరిటేజ్ ట్యాగ్ ఉంది వరంగల్ సిటీకి. సో ఆ హెరిటేజ్ ట్యాగ్ తో పాటు అర్బన్ డెవలప్మెంట్ కూడా అయితే వరంగల్ నెక్స్ట్ బెస్ట్ సిటీ ఇన్ తెలంగాణ. అండ్ సీఎం సార్ 100% ఫోకస్ ఆన్ వరంగల్. ఎట్లంటే బెంగళూరుకి మైసూరు, హైదరాబాద్కి వరంగల్. అందరు ఎమ్మెల్యేల సహకారంతో, అంటే ఒక్క ఎమ్మెల్యేని కాదు, అందరు ఎమ్మెల్యేలు వరంగల్ జిల్లా. ఇప్పుడు ఈసారి గ్రేట్నెస్ ఏంటంటే అందరు జిల్లా నాదనుకొని చేసిండు. నా కాన్స్టిట్యున్సీగా ఎవరు చేసుకోలేదు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ అందరూ వరంగల్ డెవలప్ అయితేనే వాళ్ళ కాన్స్టిట్యున్సీ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక పరకాలు డెవలప్ అయ్యో లేకపోతే వర్ధనపేట డెవలప్ అయితే వరంగల్ డెవలప్ కాదు. సో అందరి ఫోకస్ కూడా వరంగల్ ప్రైమ్ కన్సర్న్ కనుక వరంగల్ ని సిటీగా చేయాలి. ఈ మాస్టర్ ప్లాన్ కోసం కూడా మేడం కూడా వచ్చినప్పటికీ ఫోకస్ ఆన్ దట్ మాస్టర్ ప్లాన్.